వెల్కమ్ టు TJ9 న్యూస్. శనివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పెద్ద గెంటాడ గ్రామంలో 4వ రాష్ట్ర వాల్మీకి ఆత్మీయ సమ్మేళనం 10,000 మంది వాల్మీకిలు తెగ జనులతో వాల్మీకి సంఘ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే బత్తమఠం విజయభాస్కర్ కన్వీనర్ గా ముందుండి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సభలో వాల్మీకి తెగ గుర్తింపు తెచ్చిన ప్రముఖ నాయకులను గుర్తు చేసుకున్నారు. వాల్మీకి తెగ ఆచార వ్యవహారాలతో సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. ఇక్కడికి వచ్చిన వాల్మీకి జనాంగానికి కన్వీనర్ మఠం విజయభాస్కర్ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి సపంక్తి భోజనాలు చేశారు. చక్కగా విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ ఒకసారండి స్వాగతం కూడా పలికారు. చాలా అన్ని రకాలుగా నేను అందరికి ముందుంటాను. నా కోరిక ఒక్కటే, ఉద్యోగస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరు ఏ పార్టీలో తిరిగినా అందరం ఒక్కదాటికే రాతాం, అందరం ఒకటే. పార్టీలు ఏమన్నా కూడు పెట్టవండి, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి పెద్దలందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి నిరుపేద గిరిజనులకి చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వచ్చే వరకు నాయకులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నంత కాలం సమస్య పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే నా ఒక్క కోరిక. అందరూ రాజకీయంగా సామాజికంగా ఎదిగి మన జాతి కోసం వాళ్ళంతా సాయం చేసినందుకు వాళ్ళని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా మనందరికీ చిన్న చిన్న బ్రతుకులు ఆనాడుకోవడం ఎన్నో కష్టసుఖాలకి ఓర్చి ఎన్నో అవమానాలు బాధలు స్కూల్లో అయితే కాలేజీలో అయితే ఆర్థికంగా బాధలు పడుతూ సామాజికంగా పనిచేస్తామని ఏ సమస్య వచ్చినా మేము ముందు ఉంటామని చేస్తున్నాము. ఆ సమస్యలు మేమే తీర్చుకోవాలి. ఎందుకంటే మా అధికారులు కానీ ప్రజానాయకులు కానీ అంతగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రెస్పాండ్ అవ్వకపోతే మరి మన సమస్యలు ఎవరు తీర్చేవారు. మనమే దిక్కుగా ఉంటూ సంఘంగా పరిష్కరిస్తున్నాం. ఇంతవరకు చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. అధికారులు కూడా తప్పైపోయిందని ఏదో తప్పు చేసేయడం, ఆ తర్వాత తప్పు అయిపోయిందని సరిదిద్దుకోవడం అనేది ఇది ఇంటెన్షన్గా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప లేదా ఇంటెన్షన్గా జరగడం అయితే ఒకసారి 2 సార్లు కాదు, ఇప్పటికే 5-6 సార్లు క్యాష్ సబ్సిడీస్ మీద అంతకుముందు 90s ఒకసారి ఒక జీవో కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా ఏంటంటే అందరికీ తహసీల్దార్లు ఇష్యూ చేయవచ్చు, వేరే వాల్మీకి కమ్యూనిటీకి మాత్రం ఆర్డీఓ కెపాసిటీ మాత్రమే ఇష్యూ చేయాలన్న ఒక షరతు పెట్టారు. దాని మీద కూడా మా పెద్దలప్పుడు డిమాండ్ చేయడం వల్ల దాన్ని విత్డ్రా చేసి ఈ సందర్భంగా మరి తహసీల్దార్స్ మండల మెజిస్ట్రేట్ అంటే ఆయన ఒకవేళ తప్పు జరిగితే వాల్మీకి ఎస్టీ అనే వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేయకూడదు. ఆఫీస్లో డిటైన్ చేసుకుని అది సరిదిద్దిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాలి. సింపుల్ గా సర్టిఫికేట్ ఒక ఎస్టీ జెన్యూన్ ఎస్టీకి ఆ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన పాపం సరదాగా ఏదో సర్టిఫికేట్ వచ్చేసిందని ఇంటికి తిరిగి తీసుకుంటే అది పోయే వాల్మీకి అది చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరిగితే బోగస్ ఇండక్షన్స్ కూడా ఎక్కువైపోతుంది. అంటే కాకుండా బోగస్ కూడా ఇండక్షన్ అయిపోతుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలని ప్రభుత్వాన్ని సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి సమస్యలు ఇంకేమైనా వస్తే తప్పకుండా ఉద్రమించడానికి కూడా ముందుంటాం. దీనికి ఉదాహరణ నవశకంలో జరిగిన ఇష్యూ వాల్మీకి ఇష్యూ మీద జరిగినప్పుడు
సుమారుగా 5,000 మంది వాల్మీకులతో పెద్ద ఊరేగింపు బాడీలు దద్దరిల్లేటట్టుగా పెద్ద ఊరేగింపు కూడా జరిగింది. దాన్ని వెంటనే ఎప్పుడైతే మేము ఊరేగింపు చేసామో ఆ సాయంత్రం దాన్ని సరిదిద్దారు. సో ఆ విధంగా కాకుండా చెప్పిన మాట ప్రకారంగా సకాలంలో సరిదిద్దుకునే పరిస్థితి కూడా ఉండాలి. దాంట్లో డేట్ చేస్తే కొన్ని బ్రతుకులు కొంత ఇప్పుడు అడ్మిషన్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్ కానీ ఇవన్నీ ఆగిపోయేటట్టు ఉంది కనుక అవన్నీ అవాయిడ్ చేయాలంటే సరిదిద్దుకునేది ఏదో 1-2 రోజుల్లో పూర్తి చేయాలి తప్ప దాన్ని డిలే చేయకూడదని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాను.